రోగులు రోగి బంధువుల పరిస్థితి అయోమయం జగన్నాథం అన్నచందంగా తయారైంది. కర్నూలు జిల్లా నుంచి నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లా, అదేవిధంగా తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా ఇలా అనేక జిల్లాల నుంచి మెరుగైన వైద్య సేవల కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి పేషెంట్లు వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ పరిస్థితి మాత్రం ముందు నెయ్యి వెనక గొయ్యి అన్న చందంగా తయారైంది. ఆసుపత్రిలో చేరి వైద్య చికిత్సలు చేయించుకుంటున్న రోగులకు, అదేవిధంగా ఆసుపత్రికి వచ్చి వైద్య పరీక్షలు నిర్వహించుకుంటున్న రోగులకు మందులు సైతం బయటకు రాస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యం, సదుపాయాల లేమితో కొట్టుమిట్టాడుతున్న గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి పూర్తి సమాచారం మా గుంటూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కృష్ణా జిల్లా నుంచి ఇటు కర్నూలు జిల్లా వరకు ఎందరో అభాగ్యులు, నిరుపేదలు వారి వైద్యం కోసం, వారికి అనారోగ్యం వస్తే చూయించుకోవడానికి గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలకు వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ వైద్యశాలకు వచ్చే పేషెంట్లని పరిశీలించిన వైద్యులు వారు చిన్న చిన్న మందులు, అదేవిధంగా సిరంజిల దగ్గర నుంచి ల్యాబ్ టెస్టుల వరకు కొన్ని సందర్భాల్లో బయటకు పంపిస్తూనే ఉంటారు. డబ్బులు లేక ప్రైవేటు వైద్యశాలకు వెళ్ళలేని వచ్చిన ప్రజలను ఇక్కడ డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించి వారికి వైద్యం చేయాల్సింది పోగా ఒక్కొక్క సందర్భంలో మెడిసిన్లు, అదేవిధంగా సిరంజిలు, రక్త పరీక్షలు నమూనాలకు సైతం బయటకు రాస్తుండటంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ మధ్యకాలంలో నూతన సూపరింటెండెంట్గా డాక్టర్ ఎస్ఎస్వి రమణ బాధ్యతలు స్వీకరించారు. ఆయన బాధ్యతలు స్వీకరించి 40 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన, గతంలో ఉన్న వాటికి ఇప్పటికీ ఏదైనా కొంచెం కొద్దిపాటి మెరుగైన, అంటే డాక్టర్లు బయటికి రాస్తున్న ల్యాబ్ పరీక్షలను, రక్త నమూనాలను, అదేవిధంగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో బయట ఉన్న మెడికల్ షాపుకు వచ్చే ప్రిస్క్రిప్షన్లను సైతం ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఇప్పటి వరకు డాక్టరు కానీ అదేవిధంగా సూపరింటెండెంట్ స్థాయి అధికారి కాకపోయినా కనీసం ఆర్ఎంఓ స్థాయి అధికారి, అదేవిధంగా ప్రతి శాఖకు, అంటే ఆర్థోపెడిక్ విభాగం, అదేవిధంగా చర్మ విభాగం, అదేవిధంగా కిడ్నీలకు సంబంధించి గుండె వ్యాధుల నిపుణుల విభాగం, విభాగాధిపతులు డాక్టర్లు మెడిసిన్లు బయటకు రాస్తున్న తరుణంలో వారిని నివారించి కింది స్థాయి డాక్టర్లకు ఇక్కడ బయటకు రాయాల్సిన అవసరం ఉంది. ఇది గవర్నమెంట్ హాస్పిటల్ కదా, బయటికి రాయకుండా నిరుపేదలకు సాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళు వచ్చేదే ప్రభుత్వ ఆసుపత్రి, దేనికి వైద్య సేవలు, వైద్య పరీక్షలు చేయించుకోలేక గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తుంటారు కదా, వాళ్ళకి వైద్య పరీక్షలు చేయాల్సిన బాధ్యత మనపై ఉంది అని కనీసం వారికి చూడి స్థాయి డాక్టర్లు సైతం కింది స్థాయి డాక్టర్లకు సూచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని. కానీ ఇప్పటి వరకు అటువంటివి ఏమీ లేవు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి సుమారు 6-7 జిల్లాల నుంచి రోగులు, రోగి బంధువులు వస్తుంటారు. వారు రోగి బంధువులు ఉండటానికి అదేవిధంగా కొన్ని ఏర్పాట్లయితే రెగ్యులర్ షెడ్యూల్కి తదుపరి ఏర్పాట్లయితే చేశారు. కానీ ఇక్కడ వైద్యం చేయించుకుంటే నిరుపేదలకు మాత్రం మనం విజువల్లో చూస్తున్న మెడికల్ షాపుకి కొంతమంది డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ రాస్తూనే ఉన్నారు. ఏదో ప్రతిరోజు కనీసం నిత్యం ఒక 10,000 మంది పేషెంట్లు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నా వారిలో ఎట్టలేదన్న మెడికల్ షాపుకు మాత్రం 1000-1500 మంది వస్తూనే ఉంటారు. డబ్బులు లేక ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేషెంట్లను పట్టించుకోవాల్సిన డాక్టర్లు వారిని పట్టించుకోకుండా మెడికల్ షాపులకు న్యాయం చేస్తూ ల్యాబ్ టెక్నీషియన్లకి న్యాయం చేసే పనిలో ఉన్నారే కానీ 6 జిల్లాలు 7 జిల్లాల నుంచి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్న డాక్టర్లు ఇప్పటికైనా వారి ఉదాసీనత చూపించి వారికి న్యాయం చేస్తూ బయట ల్యాబులకు రక్త నమూనాలను రాయాల్సిన డాక్టర్లు రక్త నమూనాలను రాయకుండా ల్యాబ్ టెస్టుల దగ్గర నుంచి సిటీ స్కాను, అల్ట్రాస్కాను, అదేవిధంగా ఎంఆర్ఐ స్కాను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వం అన్ని టెస్టులు, అదేవిధంగా ల్యాబ్కు సంబంధించి ఈ మధ్యకాలంలో మనం వార్తల్లో కూడా చూస్తూనే ఉన్నాం. కొన్ని రక్త నమూనాలు, అదేవిధంగా బ్లడ్ టెస్టులు, కొన్ని బ్లడ్ కూడా అందుతూనే ఉన్నాయి ఇక్కడ. కానీ రక్త నమూనాలకు వెళ్ళిన చోట బయటకు పంపిస్తూనే ఉన్నారు. ఎప్పటికైనా ఉన్నతాధికారులు, అదేవిధంగా మెడికల్ డిపార్ట్మెంట్కి హెచ్ఓడి, అదేవిధంగా ఆర్ఎంఓ, సూపరింటెండెంట్, పూర్తి స్థాయిలో ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు సైతం జోక్యం చేసుకుని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు అందించాల్సిన వైద్యాన్ని ఖరీదు వైద్యం చేసే విధంగా తయారు చేస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకొని, అదేవిధంగా మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా స్ట్రెచ్చర్లపై పేషెంట్ తీసుకెళ్లే క్రమంలో
పేషెంట్ తీసుకెళ్లాల్సిన అందుబాటులో లేకుండా పక్కకు జరగటం, పేషెంట్లు బంధువులే స్ట్రెచ్చర్ మీద పేషెంట్ తీసుకెళ్ళటం, ఒక్కో సందర్భంలో స్ట్రెచ్చర్లను వీల్ చైర్లను తీసుకెళ్లే క్రమంలో వారి దగ్గర నుంచి ఎంతో కొంత లంచం గుంజటం ఇటువంటి చర్యలు పాల్పడుతున్నారు. నూతన ప్రభుత్వం ఏర్పడి 150 రోజులు పైమాటే, కానీ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ఎక్కడ వేసిన గొంగలి అక్కడ అన్న చందంగానే ఉంది. గత ప్రభుత్వంలో అదే విధంగా జరిగి ఇప్పుడు ప్రభుత్వంలో అదే విధంగా జరిగితే ప్రజలు ఆ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా మాకు ఒకటే కదా అని ప్రభుత్వాల మీద మంచి అభిప్రాయం రాదు. ఎప్పటికైనా ఎవరైతే నూతనంగా నియమించబడ్డారో సూపరింటెండెంట్ ఎస్ఎస్వి రమణ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అసలు ఏమేం జరుగుతుందో పూర్తి స్థాయిలో గమనించి ఆ ఆసుపత్రిలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకొని ఆసుపత్రికి బయటకు పంపిస్తున్న వైద్యులపై చర్యలు తీసుకుని ల్యాబ్ టెక్నీషియన్లు, అదేవిధంగా రక్త నమూనాలు, ఈసీజీ, అదేవిధంగా టెస్టులు చేసే స్టాఫ్ సిబ్బంది సత్వరమే అందుబాటులో ఉండే విధంగా చూసి ఆ స్ట్రెచ్చర్లపై పేషెంట్ను తీసుకెళ్లే అటెండర్ల దగ్గర నుంచి పూర్తి స్థాయిలో వైద్యం అందించే డాక్టర్ దాకా పూర్తి స్థాయిలో ప్రజలకు మనం ఉచితంగా సేవలు అందించాలి. బయటికి ఎటువంటి టెస్టు పంపించకూడదు, అదేవిధంగా ఏ టెస్టు పంపించకూడదు. మెడికల్ షాపుకు సైతం మందులకు చివరికి సిరంజి కూడా గుండు సూది, చివరికి సిరంజిలో వాడే సూది సైతం బయటికి పంపించకూడదని పూర్తి స్థాయిలో ఇన్స్ట్రక్షన్ జారీ చేస్తే కానీ నిరుపేదల హాస్పిటల్ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ఇది 6 జిల్లాలకి పరిమితమైన ఆసుపత్రిలో ఎంతోమంది వస్తుంటారు. ఇక్కడికే కాదు, ఒక్కోసారి మనం చూస్తున్నాం ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కూలీలు సైతం బీహారు, ఒడిస్సా, అదేవిధంగా రాజస్థాను అనేక రాష్ట్రాల నుంచి ఎంతోమంది ఇక్కడ గుంటూరులో వివిధ రకాల పనులు చేసుకుంటూ వచ్చి జీవిస్తూ ఉంటారు. వారికి వైద్యం చేసే డాక్టర్లు వారి దగ్గర డబ్బులు లేక గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తుంటారు. కానీ ఇక్కడ వైద్యులు మాత్రం ఏం చేస్తున్నారు, వారి వివిధ రకాల పరీక్షల కోసం పరీక్షలు చేసే ఓపిక లేక సిబ్బంది డాక్టర్లు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో బయటకు రాస్తుంటారు. ఇప్పటికైనా సూపరింటెండెంట్, అదేవిధంగా వైద్య ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు సైతం ఈ ఆసుపత్రిపై ఇంత చొరవ చూపి అక్రమాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకొని ఎటువంటిది బయటికి వెళ్లకుండా ప్రతి స్కానింగ్ దగ్గర నుంచి రక్త పరీక్ష దాకా యూరాలజీ దగ్గర నుంచి డెర్మటాలజీ వరకు ప్రతిదీ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోనే అందే విధంగా చూడాలని, అదేవిధంగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మనం చూసుకుంటే పాత హాస్పిటల్ వైపు ఒక మెడికల్ షాప్ పెట్టారు, అదేవిధంగా కొత్త మెడికల్ షాప్ వైపు ఒక మెడికల్ షాప్ పెట్టారు. అసలు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రులు ఉచితంగా మందులు అందించే ప్రక్రియ ఉన్నప్పుడు బయట మందులు షాపు పెట్టాల్సిన అవసరం ఏమైంది అంటే గుంటూరు డాక్టర్లు కొంతమంది వారితో కుమ్మక్కయ్యి కొంతమంది వారికి మందులు విక్రయించేందుకు వాళ్ళకి ప్రిస్క్రిప్షన్ రాయటమే. అంటే వీటన్నిటికీ పూర్తి స్థాయిలో సూపరింటెండెంట్ చెక్ పెట్టి పూర్తి స్థాయిలో హాస్పిటల్కి వచ్చే పేషెంట్లకి న్యాయం చేయాల్సిన బాధ్యత ఎంత ఉందని ప్రజలు కోరుతున్నారు. రానున్న రోజుల్లో అధికారులు అంటే వైద్యులు, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఏ విధంగా వాళ్ళ పనితీరు మార్చుకుంటారో, సూపరింటెండెంట్ అదేవిధంగా వైద్య విధాన పరిషత్ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిన అవసరం ఎంత ఉంది. కెమెరామెన్ నవీన్తో శ్రీనివాస్, గుంటూరు జిల్లా న్యూస్ 360.